ఆరుగాలం కష్టపడుతున్న రైతుకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నందున కేంద్ర ప్రభుత్వం వెంటనే కనీస మద్దతు ధర చట్టం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తూ నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. ఆదివారం సుందరయ్య భవన్లో సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ 1982 జనవరి 19న కనీస మద్దతు ధర చట్టం కోసం జరిగిన సాధారణ సమ్మె వ్యవసాయ కార్మికులతో పాటు ఇతర కార్మికులను ఏకం చేసి సాధించిన విజయం. ఆ పోరాటంలో అమరులైన వారి అమరత్వాన్ని స్మరించుకుంటూ నాటి నుండి జనవరి 19న కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం జరపాలని జాతీయ కమిటీల పిలుపు మేరకు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నాటి నుండి సిఐటియు రైతాంగ పోరాటాలకు సంఘీభావ నిధిగా ప్రతి సభ్యుడు ₹1 చొప్పున జనవరి 19న అమరవీరుల గౌరవార్థం సంఘీభావ నిధికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. రైతాంగం చేస్తున్న పోరాటాలకు కార్మికులు, వ్యవసాయ కార్మికులు ఐక్య ఉద్యమాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేట్ వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ విధానాలను తీసుకువచ్చి రైతులను కూలీలుగా మార్చి పనులు లేక ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితికి దిగజార్చాయని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకాన్ని తీసుకువస్తే నేడు బీజేపీ ప్రభుత్వం నిధులు తగ్గిస్తూ నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికులను కట్టుబానిసలుగా చేస్తుందని అన్నారు. కనీస మద్దతు ధరల చట్టం, ఉపాధి హామీ రక్షణ కోసం మరియు కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడుల రద్దు కోసం రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా నాయకులు కుంభం కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకుడు ఉట్కూరి నారాయణ రెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ, జిల్లా ఉపాధ్యక్షులు మన్నెం భిక్షం, 5వ జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణ, సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు నలపరాజు సైదులు, అద్దంకి నరసింహ, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, ఉట్కూరి మధుసూదన్ రెడ్డి, తెలకపల్లి శ్రీను, గోలి నరసింహ, కట్ట అంజయ్య, పేర్ల సంజీవ, పందుల లింగయ్య, వడ్డే ధనమ్మ, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మిక కర్షక మైత్రిని నెలకొల్పాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగానికి అండగా నిలబడటానికి ఈరోజు ఈ మైత్రిని సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి పాలక ప్రభుత్వాలు రైతన్నను మోసం చేస్తూ ఈరోజు నయా ఉదార ఆర్థిక విధానాలు, సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా ఈరోజు రైతులందరినీ మోసం చేస్తూ, కార్మిక వర్గాన్ని మోసం చేస్తూ ప్రైవేటీకరణ వైపు ముందుకు తీసుకెళ్తున్నటువంటి దశ. ఈరోజు రైతాంగం పండించినటువంటి పంటకు మద్దతు ధర ఉండాలని, ఈరోజు ఎంఎస్పి మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతాంగ పోరాటానికి ఈ సదస్సు అండగా నిలబడతా ఉంది. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం రైతాంగ సమస్యలను కూడా పరిష్కరించి ఏదైతే గతంలో మద్దతు ధర ఇస్తామని, ఎంఎస్పి మద్దతు ధర ఇస్తామని చెప్పేసి మోడీ స్వయంగా ప్రకటించారు, దాన్ని కట్టుబడి ఉండి రైతాంగ సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కార్మిక వర్గం కూడా కనీస వేతనాలు కావచ్చు, అట్లాగే సంక్షేమం కావచ్చు, అట్లాగే కార్మిక హక్కులు కావచ్చు, వాళ్ళ హక్కులను కూడా భంగపరుస్తున్నటువంటి మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు మళ్ళీ ఆ చట్టాన్ని తూట్లు పొడిచి తగిన బడ్జెట్ ఇవ్వకుండా వ్యవసాయ కార్మికులను కూడా మోసం చేసేటువంటి విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక ఐక్యత కలిసి దేశవ్యాప్తంగా అందరం కలిసి ప్రభుత్వం మీద పోట్లాడదామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఆ నినాదంతో మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ జరుగుతాం. గతంలో నరేంద్ర మోడీ ఏవైతే చట్టాలు వెనక్కి తీసుకొని రాతపూర్వకంగా హామీ ఇచ్చాడో ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈరోజు మద్దతు ధర చట్టం కోసం ఉద్యమం కొనసాగుతుంది. అందులో రైతులు ఒంటరి వారు కాదు అని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా కార్మికుల్ని, వ్యవసాయ కూలీలను అందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క మద్దతు ధర చట్టం సాధించాలని చెప్పి అనే డిమాండ్ మీద రైతాంగానికి మద్దతుగా మేము ఐక్యత దినాన్ని జరుపుకుంటున్నాం. రాబోయే కాలంలో అన్ని వర్గాలను కలుపుకొని ఈ రైతు మద్దతు చట్టం సాధించేంత వరకు కూడా పోరాడతామని చెప్పి రైతు సంఘం తరఫున మేము కోరుతున్నాం. ఈరోజు కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో కార్మిక సంఘానికి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే రైతు సంఘానికి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి, వ్యవసాయ కూలీలకు కనీస వేతనము ఇవ్వాలని చెప్పి ఈ అన్నిటి మీద మేము ఇవాళ ఐక్యత దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది.
అట్లాగే మోడీ ప్రభుత్వము మూడోసారి అధికారికంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ నిర్వీర్యం చేయడం జరుగుతూ ఉంది. నిర్వీర్యం చేస్తే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే పట్టణ ప్రదేశాల్లో వీలిన గ్రామాలలో 7 గ్రామాలలో ఉపాధి హామీ పని తీయడం కూడా జరిగింది. వీలిన 7 గ్రామాలలో దాంతో పాటు మిగతా వార్డులలో కూడా ఉపాధి హామీ పని పట్టణ ప్రదేశాల్లో పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. 1982లో జనవరి 19వ తారీఖున కార్మిక కర్షక ఐక్యత కోరుతూ దేశవ్యాప్తంగా సదస్సులు జరిగాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ ఈ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆ రోజు రైతాంగం చేస్తున్నటువంటి పోరాటాలకి మద్దతుగా కార్మిక వర్గం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యవసాయ కార్మికుల్ని కూడా కూడగొట్టి వాళ్ళ హక్కుల్ని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేశాం. ఆ రోజు ఇచ్చినటువంటి కనీస మద్దతు ధర డిమాండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ సమస్యని పరిష్కారం చేసేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారితంగా ఉండేటటువంటి వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి కనీస వేతనాలని ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి దాంట్లో వాళ్ళని కార్మికులుగా గుర్తించేటటువంటి దాంట్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఉపాధి హామీ పనికి సంబంధించినటువంటి దానికి నిధులు కేటాయింపులు కూడా తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ విధానాలని ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. ఓవైపు రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఇంకోవైపు వ్యవసాయ కార్మికులకు పని లేకుండా చేసే పని జరుగుతూ ఉంది. కార్మికులకు సంబంధించినటువంటి 4 లేబర్ కోడ్లను రేపు ఏప్రిల్ మాసం నుంచి తీసుకొచ్చి 4 లేబర్ కోడ్ను ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉండేటటువంటి కార్మిక కర్షకులందరూ కూడా ఐక్యంగా ఉద్యమించడం కోసం ఈ సెమినార్లు నిర్వహించడం అనేటటువంటిది జరుగుతోంది. ఈ రకంగా మొత్తం ప్రజానికాన్ని చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వం మీద ఈ 3 అంశాలకు సంబంధించిన రైతు గిట్టుబాటు ధర కానివ్వండి, లేబర్ కోడ్ల వ్యతిరేకత కానివ్వండి, ఉపాధి హామీ పనిని పట్టణాలకు విస్తరింపజేయాలనేటటువంటి అంశాల మీద రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం.